వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ది N3 మిడ్డే న్యూస్. దిస్ ఇస్ మహిద్. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొని జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు కలెక్టర్ హిమాంశు శుక్లా. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయం లోపలే బాధితులకి పరిష్కారం చూపాలని అధికారుల్ని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ విజయ్ కుమార్ జిల్లా స్థాయి అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పరిష్కార వేదికకు అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. వినతుల పరిష్కారంలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా జీవితంలోకి రావాల్సిన వాళ్ళు కష్టపడడం నేర్చుకోవాలని, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. వెంకయ్యనాయుడు 50 ఏళ్ల రాజకీయ జీవన ప్రస్థానాన్ని తెలియజేస్తూ సీనియర్ జర్నలిస్టు మాశర్మ రచించిన వెంకయ్య నాయకుడు పుస్తకాన్ని నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సమక్షంలో పరిచయం చేశారు. నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్లో వెంకయ్య నాయుడు ఆత్మకథ వెంకయ్య నాయకుడు పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో పాటు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కురుగుండ్ల రామకృష్ణ, కాకర్ల సురేష్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, పాస్యం సునీల్ కుమార్, స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్మన్ దీపా వెంకట్, పలువురు ప్రజా ప్రతినిధులు విచ్చేశారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు మాశర్మ రచించిన వెంకయ్య నాయకుడు పుస్తకాన్ని సభా వేదికలో వక్తలు పరిచయం చేశారు. శత్రువులు లేని అజాత శత్రువు ముప్పవరపు వెంకయ్య నాయుడు అని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలు, నాయకులు, ప్రముఖ పుర ప్రముఖులు, పాత్రికేయులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వెంకయ్య నాయుడుకి వేమిరెడ్డి దంపతులు జ్ఞాపికను బహుకరించారు. పవిత్ర గంగా ప్రవాహమే నీ పదం నీ పాదం మాకు నిత్య మార్గదర్శకాలే. అందుకే అందుకో మా ఆత్మానందపు నీరాజనాలు. తెలుగు జాతి విలువల శిఖరమా విజయమో, భారత మాత ఆదర్శతనయా అందుకో. శిరసు వంచి సమర్పించే నీరాజనాలు. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి తన నివాసంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. విందులో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వేమిరెడ్డిని శాలువలతో ఘనంగా సత్కరించారు. నెల్లూరు ప్రజల ఇలువేల్పు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన లెక్కల వెంకటరెడ్డి ఆత్మీయ విందుకు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి హాజరయ్యారు. నగరంలోని సత్యనారాయణపురం సందుగల లెక్కల వెంకటరెడ్డి నివాసంలో జరిగిన ఈ ఆత్మీయ విందులో పలువురు నగర ప్రముఖులతో పాటు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొని చైర్మన్ వెంకటరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానికులు విజయభాస్కర్ రెడ్డిని శాలువలతో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సంక్రాంతి కళ్యాణ్, పోలంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ముడియాల నారాయణ రెడ్డి, బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్న జోసెఫ్ అలియాస్ రావణ్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ పై పూర్తి స్థాయిలో విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో రావణ్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ కొండారెడ్డికి ఫిర్యాదు కాపీ అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ జూలై 1వ తారీఖు ఏలూరులో జరిగిన క్రైస్తవ మహాసభలో బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ పవన్ కళ్యాణ్ పై చేసిన తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్పారు. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడితే ఎవరికైనా సరే ఇలాంటి చర్యలు తప్పవనే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు షేక్ రహీం, శివరాత్రి సందీప్, సందూరి శ్రీహరి, జానీభాయ్, సీనయ్య, రమేష్, ఎంవి సాయికృష్ణ, పలాల సీను తదితరులు పాల్గొన్నారు. పొలాల్లోని టెంకాయ చెట్లు, వరి పంట, నేరేడు చెట్లను గజరాజులు ధ్వంసం చేశాయి. పొలాల్లోకి నీటిని సరఫరా చేసే పైప్లను సైతం తొక్కేయడంతో అవన్నీ విరిగిపోయాయి. దీంతో రైతులు, స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలోని కాలువ పంచాయతీలో చోటు చేసుకుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. అన్నమయ్య జిల్లాలో ఏనుగుల సంచారం కలకలం రేపుతుంది. కేవీపల్లి మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. గుంపుగా వచ్చిన ఏనుగుల గుంపు పంట పొలంపై దాడి చేశాయి. గురకంపల్లిలోని వెంకట రమణయ్య అనే రైతు పొలంలో చొరబడి వరి పంటను తీవ్ర నష్టం కలిగించాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పొలంలో ఉన్న బొప్పాయి, టెంకాయ చెట్లను నేలకూల్చాయి. పొలాలకు ఏర్పాటు చేసిన బోర్లు ధ్వంసం చేశాయి. నీటి సరఫరా కోసం వేసిన పైపులను తొక్కేయడంతో విరిగిపోయాయి. దీంతో రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఏనుగుల సంచారంతో రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లేందుకు జంకుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని పరిశీలించారు. జరిగిన నష్టంపై ప్రభుత్వం తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని బాధిత రైతు వెంకటరమణ కోరుతున్నాడు. మాకు వచ్చేసి ఈ పొలము, ఈ టెంకాయ చెట్లు ఇవంతా ఏనుగులు 20 ఏనుగుల దాకా గుంపు వచ్చింది. నైటే ఈ పొలము, టెంకాయ చెట్లు అంతా నాశనం చేసేసినాయి. మొత్తం దగ్గర 5 లక్షలు 6 లక్షలు నష్టమైంది. దయవుంచి మా పేద రైతులకి మీరే సాయం చేయాలని కోరుతున్నాం. టెంకాయ చెట్లు, మడి, టింకర్ పైపులు, బోర్లు, వైర్లు అంతా ధ్వంసం చేసినాయి. ఒకటి కాదు సార్, దగ్గర 20 దాకా వచ్చినాయి ఏనుగులు. మొత్తం పంట నష్టం చేసినాయి. దయవుంచి గవర్నమెంట్ మాకు ఈ పేదవాళ్ళకి చూసి, రైతులు చూసి కొద్దిగా సాయం సాయం చేయాలని కోరుకుంటున్నాము. చాలా నష్టమైంది. 5-6 లక్షల పైన అయింది. నష్టం చాలా అయింది సార్. టెంకాయ చెట్లు, మడి, బోరు, పైపులు అన్నీ ధ్వంసం చేసినాయి సార్. పరం చెట్లు, మామిడి చెట్లు అన్నీ ధ్వంసం చేసినాయి. మీరే దయవుంచి మా విందు దయవుంచి సాయం చేయాలని కోరుకుంటున్నాం. మొబైల్ ఛార్జర్ పేలి భారీగా ఆస్తి నష్టం కలిగిన సంఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టులో చోటు చేసుకుంది. ఇంట్లోని నగదు, ఎలక్ట్రికల్ సామాగ్రితో పాటు ప్లంబింగ్ సామాన్లు కూడా మంటల్లో కాలి బూడిదైపోయాయి. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. చిత్తూరు జిల్లా పూతలతట్టు నియోజకవర్గంలోని తవనంపల్లి మండలం ఎగువ తడకర ఈ వెంకటాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున మొబైల్ ఛార్జర్ పేలడంతో ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దివంగత సుబ్రహ్మణ్యం శెట్టి ఇంట్లో ఉదయం సుమారు 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెడ్రూమ్ లో మొబైల్ ఛార్జర్ పేలడంతో మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న 90,000 నగదు, పట్టు వస్త్రాలు, వీధి లైట్లు, 2 టెలివిజన్లు, పై అంతస్తులో ఉన్న ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సామాగ్రి సహా సుమారు 2,50,000 విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంటలను వెంటనే గుర్తించలేకపోయారు. స్థానికులు పొగలు గమనించి ఇంటి తాళాలు పగలగొట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం, అధికారులు తమను ఆదుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న రెవెన్యూ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మాకున్నటువంటి ఈరోజు ఉదయాన 5 గంటలకి ఛార్జర్ అనేది బ్లాస్ట్ అవ్వడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, ఇంపార్టెంట్ థింగ్స్ అనేది మొత్తము కాలిపోయింది. బెడ్రూమ్లో ఉండేటువంటి ఐటెంలు, ಮತ್ತು మళ్ళీ ఇక్కడ హాల్లో ఉండే ఐటెంలు కానీ మాకు విలువైన వస్తువులు అనేటువంటి మేము ఇంటి రెనోవేషన్ కోసం చేసుకునేటువంటి ఎలక్ట్రిక్ ఐటమ్, ప్లంబింగ్ ఐటమ్స్ ఇవంతా మొత్తం కాలిపోయింది. అదేవిధంగా మేము కొనుక్కునే విధంగా బెడ్ దగ్గర అమౌంట్, చీటీ ఎత్తిన అమౌంట్ 90,000 అమౌంట్ ఉన్నింది. సో అమౌంట్ అనేది ఫుల్ దాన్ని ఏం చూద్దామని కూడా లేదు. టోటల్గా మాకు ఒక దాదాపు
2.5 లక్షల వరకు మాకు ఆస్తి నష్టము, మధ్య లిక్విడేట్ క్యాష్ మొత్తం కలిపి 2.5 లక్షల వరకు మాకు నష్టం జరిగింది. ఈ నష్టాన్ని మేము పై అధికారులకి, విఆర్ఓ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారితో ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రతిబంధిస్తూ మీకు జరిగినటువంటి అన్యాయానికి, మీకు జరిగినటువంటి నష్టాన్ని మేము మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మాకు ప్రభుత్వం నుండి సహకారం కావాలనేసి మాకు ఉన్నటువంటి నిత్యావసరాలు కూడా కాలిపోవడం జరిగింది. సో ఇలాంటి టైంలో ప్రభుత్వం ఆదుకుంటుంది అనేసి ఆదుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందినట్లు పొంగనూరు సిఐ సుబ్బరాయుడు తెలిపారు. మృతుని వివరాలపై సమాచారం తెలిసిన వెంటనే 9440796773 నెంబర్కి సమాచారం అందించాలని సిఐ విజ్ఞప్తి చేశారు. తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని ఓ యువకుడు మృతి చెందినట్లు పొంగనూరు పట్టణ సీఐ సుబ్బరాయుడు తెలిపారు. మృతుడి గుర్తింపు కోసం తమిళనాడు పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల వారి సహకారాన్ని కోరుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం మృతుడి వయస్సు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండగా ఎత్తు 5 అడుగుల నుంచి 5.5 అడుగులు ఉంటుందన్నారు. మృతుడి శరీరంపై ప్రత్యేక గుర్తులుగా ఒక చేతిపై శాంతి రాజు, మరో చేతిపై అమ్మ మరియు ఆర్సీజే టాటూలు ఉన్నాయన్నారు. 2 చేతి వేళ్లకు మెటల్ ఉంగరాలు ధరించి ఉంటాడన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నలుపు రంగు టీషర్టు ధరించి ఉన్నట్లు గుర్తించారు. మృతుడి ఫోటోలు, శరీరంపై ఉన్న టాటూలు, దుస్తుల ఆధారంగా ఎవరైనా గుర్తిస్తే వెంటనే తమిళనాడు తిరునెల్వేలి జిల్లా క్రైమ్ బ్రాంచ్ అధికారులను 9445425602 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 9498100390 నంబర్లకు సంప్రదించాలని కోరారు. ఈ యువకుడి వివరాలపై సమాచారం తెలిసిన వారు పొంగనూరు పట్టణ సీఐ సుబ్బరాయుడు 9440796773 నంబర్కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ యువకుడి గుర్తింపునకు ప్రజలు సహకరించి అతని కుటుంబ సభ్యులను గుర్తించడంలో తమ వంతు సహాయం అందించాలని సీఐ సుబ్బరాయుడు కోరారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నాగులదొరు సమీపంలో గోకుల్ పామాయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్మాగారంలో బాయిలర్, కోల్ యార్డ్ ప్రాంతాల్లో మంటలు చెలరేగడంతో పరిసరాల్లో దట్టమైన పొగలు కమ్మేశాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరుల్పాలెం పంచాయతీలో ఉన్న గోకుల్ ఆగ్రో ఇండస్ట్రీస్ అనే పామాయిల్ కర్మాగారంలో ఒకసారిగా చిమ్నీ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో కూడా చుట్టుపక్కల గ్రామస్తులు కాస్త భయాందోళనకు గురయ్యారు. మంటలు కొద్దిసేపటికి అదుపులోకి వచ్చిన తర్వాత పొగలు దట్టంగా అలుముకున్నాయి. పొగ చూసి గమనించిన స్థానికులు ఎంపీనెస్కి సమాచారం అందించారు. అయితే మనం సమాచారం అందుకున్న వెంటనే ఇక్కడికి ఫ్యాక్టరీ దగ్గర చేరుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరిగిన ఆనవాళ్ళు కానీ సమాచారం కానీ మనకు లేదు. ఎందుకంటే కోల్ కన్వేర్ బెల్ట్ మరమ్మతులు కారణంగా ఫైర్ అయినట్లు ఇప్పటివరకు అయితే ప్రాథమిక సమాచారం మనకి తెలుస్తుంది. ఎవరు కూడా ఇక్కడ నుంచి ఇప్పటివరకు కంపెనీ నుంచి కానీ ఇటు అధికారులు కానీ మనతో అయితే మాట్లాడలేదు. కాకపోతే ఈ ప్రమాదం స్వల్ప ప్రమాదంగానే ప్రస్తుతానికైతే సమాచారం. కాకపోతే ప్రమాదం జరిగి ఇంకా 2 గంటలు కావస్తున్నా కానీ ఆ పొగ అయితే చుట్టుపక్కల ఇప్పటికీ కూడా ఫ్యాక్టరీ సరౌండింగ్స్ మొత్తం కూడా దట్టమైన పొగలోనే ఉంది. విజువల్స్తో చూడొచ్చు మనం. క్లియర్గా కూడా ఇక్కడ కనిపించే పరిస్థితి లేదు. ఇప్పటికే 10:30 అవుతుంది. అయినప్పటికీ ఈ చీకటి లైట్స్ ఉన్నప్పటికీ కూడా, ఫ్లడ్ లైట్స్ ఉన్నప్పటికీ కూడా పొగ అలుముకోవడంతో గోకుల్ పరిశ్రమ చుట్టూ కూడా ప్రస్తుతానికైతే పొగలు అలుముకుని ఉన్నాయి. ఇంతకు మించి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి కానీ ఇబ్బందికర పరిస్థితులు అయితే మనకు లేవని చెప్పుకోవాలి. కాకపోతే ప్రమాదం జరిగిన సమయంలో సైరన్లు మోగడం, అక్కడ ఉన్న సిబ్బంది కాస్త ఆందోళనకరంగా అయితే ఉన్నట్లు మనకి లోపల పనిచేస్తున్న కొంతమంది సమాచారం అయితే ఇచ్చారు. సో మన యంత్రి స్క్రీన్ మీద చూస్తున్న వీడియోలు ఎక్స్క్లూజివ్ వీడియోస్ కేవలం మన యంత్రికి మాత్రమే వచ్చాయి. అయితే సమాచారం అందుకున్న వెంటనే ఇక్కడికి రావడం జరిగింది, పరిశీలించడం కూడా జరిగింది. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగలేదనేది అయితే తెలుస్తుంది. ఆస్తి నష్టం ఏమైనా సంభవించిందనేది కంపెనీ ప్రతినిధులు చెప్తే కానీ తెలియదు. ప్రైవేట్ సంస్థ కాబట్టి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు. చూడాలి ఈ ప్రమాదం సంబంధించి అధికారులు ఏం చెప్తారో పూర్తి వివరాలు అధికారులు తెలిపిన తర్వాత లేదా కంపెనీ ప్రతినిధులు స్పందించిన తర్వాత కానీ మనకి తెలుస్తుంది. టోటల్గా గోకుల్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో ప్రస్తుతానికైతే ఎవరికి ఇబ్బంది లేదని మనం చెప్పుకోవాలి. వస్తాడు రోడ్డు ఇది రోడ్లోంచి మా కంపెనీ తీపాకండి ఏంది కంపెనీ తీపాక లోపల పొగలు వస్తున్నాయి నీ కంపెనీలో అన్న.
సంఘంలో పాలేటి గంగమ్మ తల్లి ఆలయంలో నెల పొంగలు కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామంలో అమ్మవారి పల్లకి సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా సంగం గ్రామంలోని శ్రీ పాలేటి గంగమ్మ తల్లి ఆలయంలో నెల పొంగల కార్యక్రమం ఆదివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. విశేష అలంకారంలో కొలువుదీరిన శ్రీ పాలేటి గంగమ్మ తల్లి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి పొంగలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారి పల్లకి సేవ గ్రామ వీధుల్లో అత్యంత వైభవంగా సాగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా నర్రవడలో వెలిసి ఉన్న వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు విశేషంగా హాజరై భక్తి శ్రద్ధలతో పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో విద్యుత్ దీపాలు, రంగురంగు పుష్పాలతో సర్వాంగ సుందరంగా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలం నర్రవాడలో వైభవంగా శ్రీ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆదివారం నిలుపు సాంప్రదాయ కార్యక్రమంతో మొదలైన అమ్మవారి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా మొదటి రోజు నర్రవాడ క్షేత్రంలో భక్తులు కిటకిటలాడారు. రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన అమ్మవారి పసుపు దంచు కార్యక్రమం ఏర్పాటుకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పసుపు దంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంతానం లేని మహిళలు అమ్మవారి దగ్గర వరపడి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారి పుట్టినీళ్ల నుండి పసుపును సేకరించి మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ ప్రత్యేక రథంలో దేవస్థానానికి అర్చకులు తరలించారు. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో విద్యుత్ దీపాలు, రంగురంగు పుష్పాలతో సర్వాంగ సుందరంగా ఆలయ ప్రాంగణాన్ని అధికారులు తీర్చిదిద్దారు. నేను వస్తానంటే అర్థం చేసుకుని నేనే నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పాత దేవరాయపల్లిలో పోలేరమ్మ తల్లి 4వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భక్తులు అమ్మవారికి పొంగలు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతసాగరం మండలంలోని పాత దేవరాయపల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి 4వ వార్షికోత్సవ మహోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం భారీ అన్నదానం, సాయంత్రం కోలాటం, బాణాసంచా, తప్పెట్లు నడుమ మహిళలు గంపల నెత్తిన పెట్టుకుని ఆలయ ప్రాంగణంలో పొంగలు పొంగించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన భక్తులకు ఆలయ నిర్మాణకర్త సడ్డ వెంగళరెడ్డి, ఆలయ కార్యనిర్వాహకులు చీరల భాస్కర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్తలో ఇంతటితో సమాప్తం. నమస్కారం.